హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి ఎలా ఉన్నారని మీ యోగక్షేమాలు తెలుసుకొని మీకోసం ప్రార్థించాలని దేవుడిచ్చిన సందేశాలు ప్రతిరోజు ఇలాగ మీకు అందించాలని అనుదిన ధ్యానం ద్వారా మీద రావడానికి దేవుడు సాయం చేస్తున్నందుకే ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, దీవించబడుతున్నారని తెలియజేస్తున్నందుకే మరి ఎంతగానో దేవునికి నేను రుణపడి ఉంటున్నాను. రండి ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మమ్మల్ని బతికిస్తున్నాయ్యా. నీ కొరకు జీవించడానికి శక్తినిస్తున్నవి, కృపనిస్తున్నవి. మాట్లాడు నాయన. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అవునండి, ఎందుకంటే మనకి పోరాటం. ఏం పోరాటం? ఎప్పుడు చూసినా మనం ఎవరితో ఒకరితో పోల్చుకోవటం. వాళ్ళకు ఉంది, నాకు లేదు. వాళ్ళు ఎందుకు అలా, నేను ఎందుకు ఇలా, వాళ్ళకి అన్ని ఉన్నాయి ఎందుకు, నాకు ఇన్నే ఉన్నాయేంటి అనే ఒక లేదమైనటువంటి స్వీయ పరితాపాన్ని చోటిస్తున్నాం. ఏంటంటే కొంతమంది వారికి ఎక్కువ ఇస్తే దాన్ని బట్టి అతిశయించి గర్వానికి చోటిస్తున్నారు. తక్కువ ఉంటే దాన్ని బట్టి కృంగిపోతున్నారు. అయినా దేవుడు ఎందుకు వాళ్ళకి అన్ని ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వడు అనే ప్రశ్నలు మీకు వస్తాయా? ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకండి. ఆయన జ్ఞానం, ఆయన శక్తి, ఆయన మనస్సు మనలాంటిది కాదండి. ఆయన ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. ఆయనకి అన్నీ తెలుసు. నీ సంగతి అంతా తెలుసు. నువ్వు ఎంత భరించగలవో అంత మటుకే నిన్ను శోధిస్తాడు. నువ్వెంత హ్యాండిల్ చేయగలవో అంతవరకే నీకు ఇస్తాడు. అన్నీ నీకు ఇచ్చేస్తే వాటిని నువ్వు గందరగోళం చేస్తావు. కాబట్టి నీ కెపాసిటీని బట్టి, నీ అవసరతను బట్టి దేవుడు ఏది చేసినా సరిగ్గా చేస్తాడు. నెవర్ క్వశ్చన్ గాడ్. ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించవద్దు. దానికి బదులు ప్రభువా, నీవిచ్చింది చాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పటం నేర్చుకోండి. దెన్ మీరు తృప్తిగా ఉంటారు. మీరు ఖచ్చితంగా దీవించబడతారు. ఎందుకంటే మన ప్రభువు పక్షపాతము లేనివాడు. మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని ప్రభు చెబుతాం, వింటున్నాం. ఓ మనుషుడు దేశాంతరం ప్రయాణమై వెళ్తూ తన దాసుల్ని పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. తన దాసులే 3. కానీ ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు మరొక 5 చేసుకొచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 ఇచ్చినోడు మరో 2 తీసుకొచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 1 ఇచ్చినోడు మరొకటి చేసుకొస్తే కూడా వాడిని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఉండేవాడే. అంతే దేవుడు కోరుతున్నాడు. మనకు ఎంత ఇచ్చాడో, ఏమిచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉంటే చాలు. పక్కోళ్ళకి ఎక్కువ ఇస్తే వాళ్ళు దాంట్లో నమ్మకంగా ఉండాలి. ఇంకొకటి తక్కువ ఇస్తే వాడు దాంట్లో నమ్మకంగా ఉండాలి. అంతేగాని వాడి విషయం నిన్ను అడగడు, నీ విషయం వాడిని అడగడు కదా. నీ విషయం నువ్వు దేవునికి చెప్పుకుంటే చాలు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉంటావా? ఏంటి, ఏమివ్వలేదా? ఏమివ్వలేనివాడు ఎవరూ లేడండి. ఒకటన్నా ఉంది. ఎందుకని ఎక్కువ ఇవ్వటం లేదంటే నీకున్న ఒక్కటి నువ్వు సరిగా వాడతలేదు కాబట్టి నీకు 2వది ఇవ్వడు ఆయన. మనం అడిగినవన్నీ ఇవ్వడండి ఆయన. మనకు కావలసినవన్నీ ఇస్తాడు ఆయన. మర్చిపోకండి, మనం భరించగలిగినంత మాత్రమే ఆయన ఇస్తాడు. ఓవర్ బర్డెన్ చేయడం అంటే మనం ఎంత భరించగలమో, ఎంత మనకు అవసరమో అంత ఇస్తాడు. ఎప్పుడు దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనొద్దు. నేను
అది పొందటానికి తగిన శక్తి లేని వాడినేమో, సామర్థ్యం లేని వాడినేమో, నాకు ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా ఉంటాను, కొంచెంలో నమ్మకంగా ఉన్నోడికి ఎక్కువ పెడతామని ప్రభువే చెప్పాడు కదా. మరి ఒక తలాంతు ఇచ్చినోడు 5 తలాంతులు ఇచ్చినోడిని చూసి అసూయపడ్డాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడిని చూసి పోటీ పడ్డాడు, కానీ తనకిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించలేదు. సరిగదా, దేవునిని అర్థం చేసుకోలేదు. మనకి ప్రభు ప్రేమ అర్థం కానప్పుడు ప్రతిదీ వ్యతిరేకంగానే ఉంటుందండి. ఒక మనిషిని మనం అర్థం చేసుకున్నప్పుడు వారు మాట్లాడే మాటలన్నీ మనకు పెడార్థాలుగానే ఉంటాయి. అందుకనే ఇవాళ మనం అనేక మంది మనుషులతో భేదాభిప్రాయాలు కలిగి ఉంటున్నామే, కానీ అసలు మన పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా స్పందన ఎలా ఉంది అని మనల్ని మనం పరిశీలించుకోవట్లేదు. ఈ ఒక తలాంతు ఇవ్వబడిన వాడు తన స్థితి తాను చూసుకోకుండా ఇంకొకళ్ళని చూస్తున్నాడు. అంతేకాదు, నీవు కఠినుడవి అని ప్రభువుని అంటున్నాడు. అబ్బా, ప్రభు కఠినుడా? ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. అసలు ఈ దాసుడికి ఊరకనే ఇచ్చాడు కదా, ఒకటైనా సరే ఇచ్చిన దాని కొరకు కృతజ్ఞత ఉండాలి కదా. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అక్కడే ఉంది చూడండి, ఎందుకు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చారు అన్నప్పుడు అక్కడే ఉందండి, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చను. ఎవరికి ఉన్న సామర్థ్యతను బట్టి, సామర్థ్యమును బట్టి, అంటే వాడు ఎంత హ్యాండిల్ చేయగలడో, ఎంత దాన్ని కాపాడుకోగలడో అంతే ఇస్తాడు దేవుడు. అంతే. నీకు చిన్నిల్లు సరిగా పెట్టుకోలేనోడికి పెద్దిల్లు ఎందుకు? ఒక కారు భద్రంగా కాచుకోనోడికి 2 కార్లు ఎందుకు? చెప్పండి. ఉన్న దాంట్లో నువ్వు నమ్మకంగా లేనప్పుడు ఎన్నో ఇస్తే నువ్వు అన్నిట్లో అపనమ్మకస్తుడు అయిపోతావు కదా. అది మనం గుర్తుంచుకోవాలి. నేను నమ్మకస్తుడిగా ఉన్నానా, నాకు ఇచ్చిన దాంట్లో నేను యథార్థంగా ఉన్నానా అని పరీక్షించుకోవడానికి బదులు పక్క వాళ్ళని చూసి అసూయపడటం, పోటీ పడటం మనకి ఎంత మాత్రం మంచిది కాదండి. అనేక సార్లు మనం దేవుడిని సరిగా, మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతే కొంచెం పోనీ క్షమాపణ ఉందనుకుందాం. దేవుడిని కూడా అర్థం చేసుకోలేని వాడుగా నీవు ఉంటే అయ్యో నీకు శ్రమ. దేవుడు పక్షపాతి కాడు, ఆయనకి పక్షపాతము లేదు. ఎన్నిసార్లు ఉందో బైబిల్లో తెలుసా అండి? ఓల్డ్ టెస్టిమెంట్లో ద్వితీయోపదేశకాండంలో 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆయనకి పక్షపాతము లేదనే మాటకి మన తెలుగులో ఎంత స్పష్టంగా తర్జుమా చేయబడిందంటే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనములో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయన్ని అనుమానిస్తావా? ఆయన్ని సందేహిస్తావా? ఆయన్ని కఠినుడు అంటావా? ఆయన లేడంటావా? అబ్బా, పరమదేవుడు పరమప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన పరాక్రమవంతుడు, ఆయన పరమప్రభువు, ఆయన పరలోక రాజు, పరలోక ప్రభువు, సర్వాధికారం ఇవ్వబడిన వాడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. మనుషుల ముఖాలు చూసి మోసపోతాం మనం. మనుషుల ముఖాలు చూసి మనం ఫేవరిజం చూపిస్తాం. మనుషుల ముఖంలో ఉన్న ఆ వినయం, అతి వినయాన్ని చూసి మోసపోతాం. ఆ మనుషుల ముఖాల్లో కనబడే సంతోషాన్ని చూసి మనం వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటాం. మన ముఖాలు చూసేవాడు కాదు, నరులు పైరూపమును లక్ష్య పెట్టును కానీ దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. హృదయాన్ని చూసేవాడు ఆయన. నీ అవసరత ఎరిగినవాడు, నిన్నెరిగినవాడు ఆయన. నీ కెపాసిటీ, నీ బల పరాక్రమలు ఎరిగినవాడు, నీ స్థితిని ఎరిగినవాడు, నీ అవసరతను ఎరిగినవాడు, నీకు కావలసినన్నీ ఇచ్చేవాడు. నిన్ను పస్తు పెట్టేవాడు కాదు, నిన్ను బాధ పెట్టేవాడు కాదు, నిన్ను వేరు పెట్టేవాడు కాదండి. ఆయనకి పక్షపాతము లేదు. ముఖం చూసి మోసపోయేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు ఆయన. హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడు ఆయన. లాంఛం పుచ్చుకోడు.
లంచాలు ఇస్తే చాలు ఇవాళ ఏంటండి తారుమారు అయిపోతున్నారు. కానీ లంచగొండులైన అధికారులు, లంచగొండులైన లోకస్తుల వలె పరమ ప్రభువు లేడండి. లంచం ఆయన దృష్టికి అసహ్యము, ఆయనకి ఫేవరెట్స్ లేరు, ఆయనకి ఇష్టం ఒకరు ఇష్టం లేదనే మాట లేదు. ఎవ్రీబడి ఈజ్ స్పెషల్. ఆయనకి ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నీ విద్యను బట్టో, నీ సామర్థ్యతను బట్టో, నీ అందమును బట్టో, నీ శౌర్యాన్ని బట్టో, నీ యొక్క ధనాన్ని బట్టో, నీ చక్కటి ఆరోగ్యాన్ని బట్టో, బలమును బట్టో, నీ స్థాయిని బట్టో నిన్ను ఘనపరిచేవాడు కాదు. కానీ నిన్నెరిగిన నీ ప్రభువు, నీ హృదయాన్ని ఎరిగిన ప్రభువు నీకు తగినట్టుగా నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా ప్రభు కఠినుడని, ప్రభు పక్షపాతని, ప్రభు నాకు అన్యాయం చేశాడని ఆలోచనలతో ఉండరేమో. అవి సాతాను సంబంధమైనవండి. ఏమి లేవు అనేది మానేయండి. ఏమున్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండండి. రెండంతలు పొందుతారు. కలిగిన వాడికి ఇంకా ఇవ్వండి, లేని వాడికి దాన్ని కూడా తీసేయమన్నాడు. పనికి మాలిన సేవకుడిని తోసేయండి గాఢ అంధకారంలోకి అన్నాడు. నిజంగా మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించి పరలోక రాజ్యం వెళ్తాం అనుకోకండి. ప్రభు ఇచ్చిన నీ శరీరము, నీ ఆరోగ్యము, నీ ఆస్తి, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ ఉద్యోగం విషయంలో దేవునికి లెక్క చెప్పాలని నమ్మకంగా ఉండండి. దేవుని ప్రేమకు పాత్రలు అవ్వండి. అప్పుడు దీవించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు మా జీవితాల్లో నాకేదో దేవుడు నష్టం చేశాడు, అన్యాయం చేశాడు, నాకు అది ఇవ్వలేదు అనే మనస్తత్వం మాలోకి వస్తుందయ్యా. అపవాది సంబంధమైన ఈ తలంపులకు మా హృదయాలలో చోటు లేకుండా చేయను ఆయన. నీవేది చేసినను మేలే చేస్తావు. పక్షపాతము లేని వాడివి, మమ్మల్ని ఎరిగిన వాడివి, మా అవసరం తిరిగిన వాడివి, మాకు కావలసిందంతా ఇచ్చేవాడివి అని గుర్తించి ఇచ్చిన దాంట్లో కొంచెంలో నమ్మకంగా ఉండటం సహాయం ఇచ్చే. మరి ముఖ్యంగా అన్యాయపు సిరి విషయంలో మేము నమ్మకస్తులుగా ఉండకపోతే పర సంబంధమైన దీవెనలు మేము ఎలా పొందుతామన్నది గుర్తు చేసుకొని కొంచెములో నమ్మకస్తులమై అత్యధికంగా దీవించబడినట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక ప్రభు మనకు జవాబిస్తాడు. ప్రభుచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన